పెదబేగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హత్యాయత్నం కేసులో ముద్దాయిగా ఉన్న తాలూరి రాజశేఖర్ను టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ తీసుకెళ్లబోగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో చింతమనేని ప్రభాకర్ అనుచరులు పోలీసులపై దాడికి దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రభాకర్ తన అనుచరులతో పోలీసులను అడ్డుకుని ముద్దాయి రాజశేఖర్ను తన కారులో తీసుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. కాగా పోలింగ్ రోజు కొప్పులవారిగూడెం బూత్లో ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు రవిపై దాడి చేసిన ముద్దాయి తాలూరి రాజశేఖర్ దాడి చేశాడు. ఏలూరు జిల్లాలోని పెదవేగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. హత్యాయత్నం కేసులో ముద్దాయిగా ఉన్న తాలూరి రాజశేఖర్ను టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ తీసుకెళ్లబోగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చింతమనేని ప్రభాకర్ అనుచరులు పోలీసులపై దాడికి దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. ప్రభాకర్ తన అనుచరులతో పోలీసులను అడ్డుకుని ముద్దాయి రాజశేఖర్ను తన కారులో తీసుకెళ్లడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు. కాగా పోలింగ్ రోజు కొప్పులవారిగూడెం బూత్లో ప్రెసిడెంట్ సంజీవరావు కుమారుడు రవిపై దాడి చేసిన ముద్దాయి తాలూరి రాజశేఖర్. ఇలా ఉండగా దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు ఏలూరు నుంచి అందిస్తారు. రాంబాబు. థ్యాంక్ యూ. ఎన్నికలు అయిపోయి 3 రోజులు కావస్తున్నప్పుడు కూడా ఇంకా ఘర్షణ వాతావరణాలు చోటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే తాజాగా పెదవేగి జంద్రూరు నియోజకవర్గ పరిధిలోని పెదవేగి పోలీస్ స్టేషన్ వద్ద ఒక ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే పెదవేగి పోలీస్ స్టేషన్ లో ఎవరైతే తాలూరి రాజశేఖర్ అనే ఒక టీడీపీ కార్యకర్త మొన్న పోలింగ్ తేదీ జరిగిన రోజు ఒక వ్యక్తిపై హత్యాయత్నం చేసిన పరిస్థితి ఉంది. ఒక వైసీపీ ఎవరైతే సర్పంచ్ ఉన్నారు, కొప్పులవారిగూడెం సర్పంచ్ కుమారుడు రవి పైన ఇతను హత్యాయత్నం చేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అతన్ని పోలీసులు తీసుకొచ్చి పెదవేగి పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. అతను విచారిస్తున్న పరిస్థితుల్లో విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన చింతమనేని ప్రభాకర్ ఎవరైతే ముద్దాయిగా ఉన్నాడు, ఎవరైతే ఎన్నికల సమయంలో కొప్పులవారిగూడెం సర్పంచ్ సంజీవరావు కుమారుడు రవి మీద దాడి చేశాడు. ఆ కేసుకు సంబంధించి ఇతను ఎవరైతే ముద్దాయి తాలూరి రాజశేఖర్ ని పోలీసులు విచారిస్తున్నారు. ఆ క్రమంలో చింతమనేని ప్రభాకర్ అక్కడ చేరుకుని పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసుల మీద దౌర్జన్యం చేసి అక్కడ తనతో పాటు ముద్దాయిగా ఉన్న తాలూరి రాజశేఖర్ టీడీపీ కార్యకర్తను తనతో పాటు వెహికల్ పోలీసులతో వాగ్వాదం చేసి అక్కడి నుంచి బలవంతంగా పోలీస్ స్టేషన్ నుంచి తన కారులో తీసుకెళ్లిపోయాడు. భారీ ఎత్తున అనుచరులతో స్టేషన్ కి వచ్చిన ప్రభాకర్ ముద్దాయిగా ఉన్న వ్యక్తిని స్టేషన్ నుంచి కూడా పోలీసులతో గొడవపడి మరీ తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. దీన్ని దాంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న వైసీపీ శ్రేణులు అందరూ కూడా పోలీస్ స్టేషన్ దగ్గర ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఎందుకంటే ఒక ముద్దాయిగా ఉన్న వ్యక్తి పోలీస్ స్టేషన్ లో ఉంటే మాజీ ఎమ్మెల్యే దౌర్జన్యంగా తీసుకెళ్లిపోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, సామాన్యుడికి పోలీసులకే రక్షణ లేకపోతే సామాన్యుడికి ఏంటంటే కూడా అక్కడ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి అదే రకంగా స్టేషన్ లో ఉన్న పోలీసులు కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. స్పందించిన జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఒక 5 ప్రత్యేక బృందాలను కూడా పంపినట్టు కూడా సమాచారం. ఇది సంఘటన జరిగిన తర్వాత అక్కడ నూజివీడు డీఎస్పీ లక్ష్మయ్య అక్కడ చేరుకున్నారు. ఇటువంటి ఘటన జరగడం చాలా దురదృష్టకరం. పోలీస్ స్టేషన్ లో ఎన్నికల రోజు పోలింగ్ కి అంతరాయం కలిగించాడు. అక్కడ వేరే పార్టీ కార్యకర్తల మీద దాడి చేసి కత్తితో దాడి చేసిన ఉద్దేశంతో ముద్దాయిని తీసుకొచ్చి విచారిస్తున్న క్రమంలో ఇలాగా చింతమనేని ప్రభాకర్ ఇలా చేయడం చాలా దారుణం. ఈ విషయాన్ని మేము పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఇది ఇటువంటి పనులు అత్యంత సమాజంలో మంచి పద్ధతి కాదంటూ ఆయన పేర్కొంటేనే 5 ప్రత్యేక బృందాలను అయితే ఏర్పాటు చేస్తాం. ఖచ్చితంగా చింతమనేని ప్రభాకర్ అదే రకంగా ముద్దాయి ఎవరైతే ఉన్నాడో తాలూరు రాజశేఖర్ ఉన్నాడో ఇద్దరిని కూడా
పూర్తి ఆ ఇద్దరినే వాడితో పాటు చింతనేని ప్రభాకర్ తో పాటు పోలీస్ స్టేషన్ లకు వచ్చి దౌర్జన్యం చేసిన వారందరినీ కూడా ఇప్పటికే ఐడెంటిఫై చేయడం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు దీని మీద ప్రత్యేకంగా దృష్టి సారించడం జరిగింది. 5 ప్రత్యేక పోలీసు బృందాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వీరంతా కూడా ప్రభాకర్ తో పాటు ఎవరైతే రాజశేఖర్ ఉన్నారో నిందితుడిగా ఉన్న వ్యక్తి, ముద్దాయిగా ఉన్న వ్యక్తి, అతనితో పాటు పోలీస్ స్టేషన్ లో పోలీసుల మీద దౌర్జన్యం చేసినటువంటి చింతనేని అనుచరులు అందరం కూడా అదుపులోకి తీసుకునేందుకు 5 ప్రత్యేక బృందాలు రంగంలో దిగాయి. అందరూ కూడా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వారందరినీ కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతామంటూ కూడా డిఎస్పీ న్యూజివేడ్ డిఎస్పీ సంజయ్ రావు కూడా అక్కడ ఉన్న వారందరికీ ధర్నా చేస్తున్న వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేశారు. ఇది చాలా పోలీస్ స్టేషన్ లోకి వచ్చి నిందితుడిగా ముద్దాయిగా ఉన్న వ్యక్తిని తీసుకెళ్ళడం అనేది చాలా దుర్మార్గమైన చర్యగా కూడా పేర్కొచ్చు. ఇప్పటి వరకు పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటువంటి ఘటన అయితే ఇప్పుడు జరగలేదు. దీని మీద పోలీసు ఉన్నతాధికారులు ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారో అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి ఉంది. మూర్తి, థ్యాంక్ యూ రాంబాబు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. కేసు రిజిస్టర్ చేశాం. ఈరోజు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కడున్నా ముద్దాయిని ట్రేస్ అవుట్ చేస్తాం. కేసుకు సంబంధించి ఎంతమంది ఉన్నారో ఆ వీడియోలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఇలా వచ్చి తీసుకుని వెళ్ళడం అనేటువంటిది కరెక్ట్ కాదు. మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. మీ అందరూ కూడా తలా ఒక మాట మాట్లాడుతుంటే మా దగ్గర సమాధానం ఉండవండి. రియల్గా ఇది చెయ్యండి అంటే తప్పనిసరిగా మేము అది చేయడానికి సిద్ధంగా. మీరెంత ఇదిగా ఫీల్ అవుతున్నారో మీరు ఫీల్ అయ్యేదానికన్నా మేము ఇంకా 10% ఎక్కువ ఫీల్ అవుతున్నాం. మాకు అవకాశం ఇవ్వండి. అంతేగాని ఒకటి జరిగిందని మా మీద మీరు మాట్లాడితే ఏం చెప్తాం? చెప్పగలిగింది ఏమి ఉండదు. ప్లీజ్ మీరు కోఆపరేట్ చేయండి. తప్పనిసరిగా ఎంతమందిని అయితే దాంట్లో ఉన్నారో ఎవరెవరో తప్పు చేశారో మొత్తాన్ని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. మేడం గారు సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. తప్పనిసరిగా ఈరోజు విజయవాడలో